9+ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. ముఖ్యంగా పీఆర్సీ, పెండింగ్ లో ఉన్న డిఏ బకాయిలు, మెడికల్ బిల్లుల చెల్లింపులు, జీపీఎఫ్, టీజీఎల్ఐసి రుణాలు, ఇంకా ఎంప్లాయీస్ రిటైర్మెంట్ బెనిఫిట్స్. ఉద్యోగ వర్గాల్లో వీటిపైనే చర్చ జరుగుతోంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ డిమాండ్లు ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిని పెంచుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్లోనూ ఈ సమస్యలే అలాగే కొనసాగుతున్నాయి. ఉద్యోగులు తమ నిరసనను అంతర్గతంగా, బహిర్గతంగానూ తెలియచేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఏదో ఒక కారణం చెప్పి ఈ డిమాండ్లను నెరవేర్చడంలో ఆలస్యం చేస్తోందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఏళ్లు గడుస్తున్నా, ప్రభుత్వాలు మారుతున్నా ఉద్యోగుల సమస్యలు మాత్రం పరిష్కారం కావట్లేదు. వారి సమస్యల చిట్టా రోజు రోజుకు పెరుగుతోంది. ఇదిగో అదిగో అంటూ ఉద్యోగులను ఊరిస్తూ కాలాన్ని సాగదీయడం తప్ప ఏ ఒక్క సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదన్నది ఉద్యోగుల ప్రధాన వాదన. ఉద్యోగులకు నెలవారీ జీతం మాత్రమే టెన్షన్ గా వస్తోంది. కానీ ఇతర ప్రయోజనాలు పొందాలంటే మాత్రం ఏళ్ల తరబడి వెయిట్ చేయాల్సిన దయనీయమైన పరిస్థితి ఏర్పడింది. తమకు రావాల్సిన ప్రయోజనాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ పైరవీలు చేసుకుని మూల్యం చెల్లించుకుంటున్నారనే ఆవేదన వారిలో బలంగా ఉంది. ఇక రిటైర్డ్ అయిన ఉద్యోగుల పరిస్థితి అయితే మరీ దయనీయంగా మారింది. తమ హక్కుల కోసం చివరికి కోర్టులను కూడా ఆశ్రయించాల్సిన పరిస్థితి. ప్రభుత్వం టైంకి ఆర్థికేతర ప్రయోజనాలను ఇవ్వకపోవడంతో ఉద్యోగుల కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య అంతరం మరింత పెరిగిందన్నది నిజం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ సమస్యలను త్వరగా పరిష్కరించడంలో ఆలస్యం చేస్తోందనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక వృద్ధిని సాధించేందుకు ప్రభుత్వోద్యోగులు రోజుకు అదనంగా 1 గంట పాటు ఎక్కువ పని చేయాలని ముఖ్యమంత్రి చేసిన అభ్యర్థనపై ఉద్యోగ వర్గాల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు దీనిని సానుకూలంగా చూడగా, మరికొందరు తమ పెండింగ్ బకాయిలను ముందు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులు ఏది అడిగితే అది ఇవ్వాలి, కానీ ఇంకేదో ఇస్తామంటూ ముందుకు రావటం ఉద్యోగుల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వాళ్ళకి కొన్నేళ్లుగా పీఆర్సీ, డిఏ, మెడికల్ బిల్స్, జీపీఎఫ్ లోన్స్, టీజీఎల్ఐసి లోన్స్ లాంటి ప్రధానమైన ఆర్థిక అంశాలతో డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. కానీ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా ఉద్యోగుల ఆరోగ్య పథకం, బీమా పథకం అంటూ వాళ్ల బేసిక్ పేలో 1.5% కట్ చేసుకుని ఆరోగ్య పథకం కార్డు ద్వారా మెరుగైన చికిత్స అందిస్తున్నామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటోంది. ఏ సంస్థ కోసం రెక్కలు ముక్కలు చేసుకొని పనిచేస్తున్న ఆ కార్మికుడు గాని, ఆ ఉద్యోగి గాని ఊహించని ప్రమాదంలో చనిపోయినప్పుడు ఆ సంస్థ కోటి పైగా ఆర్థికంగా అండగా నిలబడితే 100% ఆ కుటుంబం మనోధైర్యంతో బ్రతకడానికి, సమాజంలో తలెత్తుకొని నిలబడడానికి, బతికున్నప్పుడు పలకరించే వాళ్ళు, బతికున్నప్పుడున్న బంధుత్వాలు మనం చితికిపోయినప్పుడు, లేకపోతే మన మీద చితి పేర్చినప్పుడు ఎక్కువ కాలం ఏవి నిలబడవు. కానీ మన సమస్యలకు ఆర్థికంగా సహాయం చేసే వాళ్ళు చాలా అరుదు. అందుకే యజమానే ఆ బాధ్యత తీసుకోవాలి. మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వమే యజమాని. ఆ యజమాని మీకు నమ్మకం, విశ్వాసం కల్పించడమే కాకుండా మీకు భద్రత కల్పించే బాధ్యత కూడా ఆ యజమానిదే. ఆ యజమానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మేం కాదు యజమానులు, మేము కూడా ప్రజలెన్నుకుల సేవకులమే. ఒక రకమైన బాధ్యత మీకిస్తే ఇంకొక రకమైన బాధ్యతను మాకిచ్చిండ్రు. మన అందరి యజమానులు ప్రజలే
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే మీకు మాకు యజమానులు. ఆ యజమానే మనకు భద్రత కల్పించాలన్న ఆలోచన చేసి ఈ రోజు మీ ఆరోగ్య భద్రత కావచ్చు, మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, మీ శాలరీస్ కావచ్చు, ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే జరగరాని దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు ఈ ప్రభుత్వమే ఒక కుటుంబ పెద్దగా వ్యవహరించి మీ కుటుంబాన్ని ఆదుకునే మంచి ఆలోచనతోని ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని ముందుకు వస్తున్నాం. ఇది గతంలోని మెడికల్ రియంబర్స్మెంట్ కంటే పెద్ద ప్రయోజనమేమీ కాదనే వాదన ఉద్యోగుల నుండి బలంగా వినిపిస్తోంది. పైగా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించి రిటైర్డ్ అయిన ఉద్యోగి నుండి కూడా బేసిక్ పే నుండి కట్ చేయడం కరెక్ట్ కాదంటున్నారు. ఉద్యోగులు ఇప్పుడు పొందుతున్న ప్రయోజనాల కన్నా గతంలో పొందినవే బాగున్నాయనే వాదన వినిపిస్తోంది. ప్రభుత్వం ముందుగా ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న 5 DA వాయిదాల్లో 2ంటిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా వార్తలొస్తున్నాయి. అయితే ఉద్యోగులు మిగిలిన 3 కూడా వెంటనే చెల్లించాలని, PRCని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు మేనిఫెస్టోలో 30 నెలల కింద మేము ఆరోగ్య కార్డులు ఇస్తాం, PRC ఇస్తాం, అన్ని ఇస్తామని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చి 30 నెలలు గడిచినా ఏ ఒక్క హామీని కూడా ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు. 1/7/23 నుంచి DL రావాలి. 3 ఏళ్ల నుంచి ఇలా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు DL రావాలి. 1/7/23 నుంచి రావాల్సినటువంటి ఈనాటి వరకు రావాల్సినటువంటి 6 DLలు పెండింగ్లో ఉన్నాయి. ఒక DAనేమో కేంద్రం దగ్గర పెండింగ్ ఉంది, 5 DLేమో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నాయి. వీటి విషయంలో ప్రస్తావనే లేదు. ప్రతిదానికి హెల్త్ కార్డ్ అనేటువంటి పేరు మీద మిగతా ఉద్యోగుల సమస్యలన్నీ కూడా పక్కకి నెట్టేటువంటి ఒక కుట్రపూరితమైన చర్య ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మీరు 1.5 కట్ చేసి మరి ఏ అకౌంట్కు పంపిస్తారు? మీరిచ్చే డబ్బులు ఏ అకౌంట్కు పోతాయి? అసలు హెల్త్ కార్డ్ ట్రస్ట్లో ఎవరెవరు ఉంటారు? ఏమీ లేవు. సోమోటోగా మీ ఇష్టం వచ్చినట్టు కూడా చేశారు. ఇవాళ CPS ఉద్యోగులు దాదాపు 2 లక్షల మంది ఉన్నారు, కాంట్రిబ్యూటర్ పెన్షన్ సంబంధించినటువంటి ఉద్యోగులు. ఒక ఉద్యోగి 60,200 బేసిక్ పేతో రిటైర్ అయితే ఆయనకు పెన్షన్ ఎంత వస్తుందంటే 4,874 రూపాయలు మాత్రమే వస్తుంది CPSలో. ఆ ఉద్యోగికి కటింగ్ ఎంత అవుతుందంటే 903 రూపాయలు అవుతుంది. అంటే ఆయన పెన్షన్లో 25% కటింగ్ అవుతున్నది. 1.5 పేరుకు కనబడుతున్నది. కానీ CPS ఉద్యోగుల పెన్షన్లలో 25% కటింగ్ అవుతా ఉన్నది. ఇట్లా అనేక ఉదాహరణలు మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన PRCని వెంటనే ప్రకటించి పెండింగ్లో ఉన్న DA బకాయిలను విడుదల వారీగా కాకుండా ఒకేసారిగా చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం 2 DA వాయిదాలు విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొదటి DAను వెంటనే, 2వ DAను 6 నెలల తర్వాత విడుదల చేయాలని అనుకుంటున్నారు. గత BRS హయాంలో కూడా ఈ సమస్యలు పరిష్కారం కాలేదు. ఇప్పుడు అదే పరిస్థితి కంటిన్యూ అవుతోంది. ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీలు లభించకపోవడంతో ఉద్యోగుల్లో నిరాశ పెరుగుతోంది. ఉద్యోగ సంఘాల నాయకుల స్వార్థ ప్రయోజనాల వల్ల సగటు ఎంప్లాయ్ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఉద్యోగుల సమస్యలపై వారికి సరైన అవగాహన లేకపోవడం వల్ల లక్షల మంది ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగులకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు బకాయి పడి ఉంది. ఒక్కో ఉద్యోగికి ₹1,00,000 బకాయి అంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏళ్లు గడిచినప్పటికీ సమస్యలు పరిష్కరించడంలో సంఘాలు, సంఘ నాయకత్వాలు పూర్తిగా విఫలమయ్యాయనే వాదన బలంగా ఉంది. ప్రభుత్వాలు ఉద్యోగుల సమస్యలను తమ ఇష్టం వచ్చినప్పుడు మాత్రమే పరిష్కరిస్తున్నాయి తప్ప ఉద్యోగ సంఘాల పోరాటాల వల్ల కాదన్నది ఇప్పుడు తేలిపోయింది. ఈ పరిణామాల వల్ల ఉద్యోగులు తమ సంఘాలను నమ్ముకోకుండా ఆల్టర్నేట్ యూనియన్ల వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఉద్యోగులు ఏం కోరుకుంటున్నారో అదే ఇవ్వడానికి సిద్ధపడాలి. కానీ ప్రభుత్వమే తానే సొంతంగా ప్రతిపాదనలు తయారు చేసుకుని ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఏదో చేస్తున్నామని నమ్మించడం కరెక్ట్ కాదంటున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్. వారి అవసరం ఒకటుంటే ప్రభుత్వం మరొక నిర్ణయం తీసుకుంటే ప్రయోజనం ఏముంటుంది? చెప్పుకోవడానికి నోటి మాటలు తప్ప ప్రయోజనం శూన్యం. ఉద్యోగుల అవసరాలు, వారి సమస్యలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాత్రమే ఉద్యోగుల అవసరాలు తీరుతాయి. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ వేర్వేరు కాదు. ప్రభుత్వ విధానాలు,
పథకాలను సమర్థవంతంగా అమలు చేసి సర్కార్కి విజయాలు సాధించి పెట్టేది ఉద్యోగులే అన్న విషయాన్ని గుర్తించాలి. ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఇలాగే ఇబ్బందులు పడుతున్నారు. పీఆర్సీలు, ఇతర ప్రయోజనాలు అందడం లేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న ప్రపోజల్ను కూడా ఆగిపోయింది. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్లు పరిష్కారం అనేది ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమస్యలను ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. ఉద్యోగుల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడం ద్వారానే పాలనా వ్యవస్థ మరింత పటిష్టంగా మారుతుంది. వెంటనే చర్యలు తీసుకొని ఉద్యోగుల సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం చూపిస్తేనే ప్రభుత్వం మీద నమ్మకం పెరుగుతుంది.